నీ జీవితం దేనికి పనికిరాదు అనుకుంటున్నావేమో, నిన్ను గొప్ప సాక్షిగా ఆయన నిలబెట్టబోతున్నాడు. ఆ గొప్ప సాక్షిగా ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీవు పాటలు పాడలేను అనుకుంటున్నావేమో, గొప్పగా నీవు పాటలు పాడుటకు గొప్ప స్వరమును దేవుడు నీకు దయచేయబోతున్నాడు. వాక్యం చదవలేను అనుకుంటున్నావేమో, వాక్యం చదువుటకు నీకు గొప్ప జ్ఞానమును దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ప్రార్థన చేయలేను, నాకు సిగ్గు అనుకుంటున్నాడు. అయ్యో, నేను ప్రార్థన ఎలా చేయాలి, వాక్యం చెప్పగానే తీసి ఎలా చదవాలి అని నీవు అనుకుంటున్నాము. యేసుక్రీస్తు వారు నిన్ను దర్శించబోతున్నారు. రారు, నా కుటుంబంతో ఎవరు మాట్లాడరు. ఈ లోకంలో అందరూ మమ్మల్ని ఏలెత్తి చూపించారనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు వారందరినీ తీసివేసి మీ కుటుంబాన్ని దర్శించడానికి వస్తారు. అయ్యో, నా కుటుంబము ఈ ప్రాంతంలో అవమాన పాలైపోయింది. అయ్యో, నా కుటుంబంలో అప్పులు ఎక్కువైపోయినాయి, ఆస్తులు గొడవలు ఎక్కువైపోయినాయి అని నీవు అనుకుంటున్నావేమో. నీ కుటుంబంలో సమాధానం లేదనుకుంటున్నావేమో, సంతోషం లేదనుకుంటున్నావేమో, శాంతి లేదని అనుకుంటున్నావేమో, రక్షణ లేదనుకుంటున్నావేమో. యేసుక్రీస్తు వారు నీ కుటుంబాన్ని దర్శించడానికే వస్తున్నారు. నీ కుటుంబాన్ని ఆయన ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. నీ కుటుంబం అంతా ఆయనలో గొప్ప సాక్షులుగా వాడబడునుగాక.